everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. స్నోఫాల్ పడుతుంది, చూసారా? స్నోఫాల్ పడుతుంది ఇక్కడ అటల్ టన్నెల్ దగ్గర, మీరు చూడొచ్చు. సో ఇప్పటి నుంచో స్నో అనుకున్నాము, అది ఇప్పటికి నెరవేరింది. స్నోఫాల్ చూడొచ్చు ఎంత బీభత్సంగా వస్తుందో ముంగటి నుంచి. సో ఫ్రెండ్స్, స్నోఫాల్ వల్ల చాలామంది ఇక్కడ వెహికల్స్ ఆపారు. సో వెహికల్స్ ఆపడం వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది అనమాట. సో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిన తర్వాత పక్కన ఇక్కడ ఉన్న ప్లేస్లో స్నోలో అందరూ కూడా గడపడం స్టార్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో ముందు చూడండి, ముందు చూస్తే మీకు ఏర్పడుతుంది స్నోఫాల్ ఎలా వస్తుందో. సో అక్కడ నుంచి స్నోఫాల్ మన మీదికి వస్తుందన్నమాట. సో స్నోఫాల్ అనేది ఈ విధంగా వస్తుంది. వెళ్ళిపోతారా? చల్, ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, జనరల్గా మనం హిమాచల్ ప్రదేశ్నైనా కానీ హిమాలయస్నైనా కానీ అది దైవభూమి అని అనడంగా వింటాము. నిజంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఈ స్నోఫాల్, ఈ మౌంటైన్స్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగా ఇది దైవభూమి అనిపించింది. ఎందుకంటే ఎంత ఎటర్నల్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అంటే మనకు అక్కడ చూస్తుంటే, మనం ఎప్పుడో పాత సినిమాల్లో లేకపోతే ఎక్కడనో గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో చూసింది ఎగ్జాక్ట్లీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే అబ్సల్యూట్లీ వండర్ఫుల్ నిజంగా. ఎందుకంటే అంత హైట్లో కొండలు, మంచు పడడం, మంచు కొండలు అనేటివి నిజంగా చూడగలటం అనేది చాలా అంటే చాలా అదృష్టం మనకి. సో ఫ్రెండ్స్, ఆ కనిపించేది అటల్ టన్నెల్. మీరు చూస్తున్నారు స్టార్టింగ్ ఎలా ఉందో అక్కడ ముంగట పేరు రాసింది కదా, దాన్ని అటల్ టన్నెల్ అంటారన్నమాట. దాన్ని దాటిన తర్వాత మనకు టన్నెల్ వస్తుందన్నమాట, చాలా లాంగ్ టన్నెల్. అక్కడ నుంచి వెళ్తుంటే మనం అవతల సైడ్కి చేరుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, అక్కడ అటల్ టన్నెల్ దగ్గర మేము ఆల్మోస్ట్ 2 hours గడిపాము. ఆ 2 hours గడిపిన తర్వాత మా రిటర్న్ జర్నీ అనమాట ఇది. చూడండి ఎలా ఉందో కొండలు, లోయలు ఇవన్నీ కూడా.
స్నో పడుతున్న టైంలో మేము వెళ్ళిపోయాం, ఎందుకంటే ఎక్కువ స్నో పడితే అక్కడ ఇబ్బంది అవుతుందన్నమాట. వెహికల్ పాస్ కావడం కష్టమవుతుంది, అదేవిధంగా చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట. సో అంతకుముందు కొన్ని చేదు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి మా డ్రైవరు స్నోఫాల్ ఎక్కువైతే ఇబ్బంది అవుతుందని చెప్పాడు. సో దానివల్ల మేము బయలుదేరాము. 2 hours మంచిగా స్పెండ్ చేసిన తర్వాత అక్కడ. సో మీరు చూడొచ్చు ఎలా ఉందో రోడ్వే మొత్తం. ఇక్కడ పెద్ద రోడ్లు ఏముండవు, అన్నీ కూడా నేరో రోడ్సే ఉంటాయి. కాబట్టి మనకు కొంచెం ట్రాఫిక్ జామ్ అప్పుడప్పుడు అవుతుందన్నమాట. కాకపోతే స్నోఫాల్లో ఇలా వెళ్ళడం అనేది చాలా చాలా మంచి అనుభూతి. మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. మన ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాము, కాకపోతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్కడో ఫారెన్లో, స్విట్జర్లాండ్లోనో, కజకిస్తాన్లో ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి, మనం అక్కడికి వెళ్తాం. కానీ అంతకంటే బెస్ట్ ప్లేసెస్ మనకు ఇండియాలోనే మన హిమాచల్ ప్రదేశ్ హిమాలయస్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు వే ఎంత బాగుందో. సో ఆల్మోస్ట్ మనకు స్విట్జర్లాండ్లో మనం ఏవైతే యూట్యూబ్లో, టీవీలలో చూస్తామో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఎక్సలెంట్. స్నోఫాల్ టైంలో మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఈ వే అంతా కూడా. సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్ ఈ దారిలో వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్త వెళ్ళాలి, ఎందుకంటే నేను వీడియో తీయలేకపోయాను. కానీ ఆ స్నోఫాల్లో రోడ్డు ఉందనుకొని చెప్పేసి ఒక వెహికల్ వెళ్ళడం వల్ల అది ఆల్మోస్ట్ ఆ కొన చివరలోకి వచ్చేసి కింద స్కిడ్ అయిందనమాట. స్కిడ్ అయిపోయి కొండ చివరికి వచ్చేసింది. దాన్ని కంపల్సరీ ఆర్మీ టీం వచ్చి వెలికి తీయాల్సిందే, ఎందుకంటే అది మొత్తం రోడ్ కిందికి వచ్చేసిందనమాట. ఆల్మోస్ట్ పడిపోయేది లోయలోకి. సో కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు స్నో పడే టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలా.